హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 73. మీటింగ్లో అందరి ముందు సహస్ర తనకి కాబోయే వైఫ్ అని రుద్ర చెప్పడంతో కోపంగా అతని వైపు చూసి అక్కడి నుంచి వెళుతున్న సహస్ర అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. అది చూసిన రుద్ర ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి ఆమెను చేతుల్లోకి తీసుకుని సహస్ర సహస్ర అని పిలిచాడు. అప్పటికే హాల్లో ఉన్న అందరూ ఓ గాడ్ తనకేమైంది అని అనుకుంటూ ఆమె చుట్టూ మూగారు. అప్పుడు ఆమెను తన 2 చేతుల్లోకి లిఫ్ట్ చేసిన రుద్ర చుట్టూ ఉన్న వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ, ఇక అందరూ వెళ్ళి మీ వర్క్పై మాత్రమే ఫోకస్ చేయండి. మరోసారి ఇలా అనవసరమైన డిస్కషన్స్తో కంపెనీ టైం వేస్ట్ చేస్తే ఏం జరుగుతుందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మీటింగ్ ఓవర్, మూవ్ ఆన్ టు యువర్ వర్క్ అని చెప్పి సహస్రను నేరుగా తన క్యాబిన్కి తీసుకెళ్ళి సోఫాలో పడుకోబెట్టాడు. ఆ వెంటనే ఆమె చెంపలపై తడుతూ సహస్ర ఏమైంది, హలో సహస్ర అంటూ పిలిచాడు. కానీ సహస్ర నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. దాంతో పక్కనే తన టేబుల్పై ఉన్న వాటర్ తీసుకొచ్చి ఆమె ముఖం మీద చిలకరించాడు. అప్పటికి కూడా సహస్ర మేల్కోలేదు. దాంతో ఏమైంది ఈ అమ్మాయికి, సడన్గా ఇలా పడిపోయిందేంటి? పెళ్లి చేసుకుంటానని నేను ఇంతకుముందు చాలాసార్లు ఆమెతో చెప్పాను కదా, మరి అప్పుడెప్పుడూ లేంది ఇప్పుడెందుకు ఇలా ప్యానిక్ అయింది అని అనుకుంటూనే తన ఆఫీస్ పక్కనే ఉన్న ఒక హాస్పిటల్కి కాల్ చేసి అక్కడ డాక్టర్తో మాట్లాడుతూ వెంటనే తన ఆఫీస్లోని క్యాబిన్కి రమ్మని చెప్పాడు. పిలిచింది సీఈఓ అవడంతో 10 నిమిషాల్లో హాస్పిటల్ నుండి వచ్చాడు డాక్టర్. అతన్ని చూస్తూనే హలో డాక్టర్, తను సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయింది, ఏమైందో ఒకసారి చూడండి అని అన్నాడు. దాంతో ఆమె పల్స్ చూసి చెక్ చేసిన డాక్టర్ అనుమానంగా సహస్ర కళ్ళను ఓపెన్ చేసి చూశాడు. రుద్ర కంగారుగా సహస్ర వైపే చూస్తున్నాడు. ఆ తర్వాత డాక్టర్ రుద్ర వైపు చూసి తను మ్యారీడా సార్ అని అడిగాడు. అతనికి ఆ డౌట్ ఎందుకు వచ్చిందో అర్థం కాని రుద్ర నో డాక్టర్, ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండానే చెప్తాను సార్ అని అంటూనే ఆమెకు చిన్న ఫ్లూయిడ్ ఎక్కించాడు డాక్టర్. ఆ తర్వాత 2 నిమిషాల్లోనే మేల్కొంది సహస్ర. ఆమెను చూస్తూనే హలో మిస్, ఆర్ యు ఓకే అని అడిగాడు డాక్టర్. వెంటనే సహస్ర అతన్ని అయోమయంగా చూస్తూ లేచి కూర్చొని యా నౌ ఐఎమ్ ఫైన్, బట్ నాకు సడన్గా కళ్ళు తిరిగాయి, ఎందుకో అర్థం కాలేదు, ఎనీ ప్రాబ్లం డాక్టర్ అని కణతలపై నొక్కుకుంటూ అడిగింది సహస్ర. ప్రాబ్లం ఏం లేదు మేడం, బట్ ఒక విషయం చెప్పగలరా, మీకు పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతోంది అని అడిగాడు డాక్టర్. ఆ ప్రశ్న విని షాక్ అయిన సహస్ర సారీ, ఏమంటున్నారో అర్థం కావడం లేదు అని కన్ఫ్యూజన్గా అడిగింది. మేడం, మీరు చూస్తే కన్సీవ్ అయినట్లు అనిపిస్తోంది, సో మీ పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు డిలే అయ్యిందో చెబితే మనం దాన్ని బట్టి ఫర్దర్ టెస్టులకి వెళ్ళొచ్చు అని అన్నాడు డాక్టర్. ఆ మాటతో షాక్ అయ్యి పిచ్చి చూపులు మొదలుపెట్టిన సహస్ర అంతలోనే ఒక్కసారిగా నో, అలా జరగడానికి వీల్లేదు అని ఆవేశంగా అరిచింది. అప్పుడే రుద్రకి కూడా సిచ్యువేషన్ అర్థమవడంతో ఏం మాట్లాడాలో తెలియక స్తంభించినట్టుగా ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఇంతలో డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ మేడం కూల్, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి, సిమ్టమ్స్ చూస్తే అలాగే ఉన్నాయి, సో అడగక తప్పడం లేదు అని చెబుతూనే సగంలో ఆగిపోయాడు. దాంతో సహస్ర అయోమయంగా చూస్తూ ఆలోచనలో పడింది. అప్పుడే నెమ్మదిగా ఆమెకు తనకు 2 మంత్స్ నుంచి పీరియడ్స్ రావడం లేదని గుర్తు చేసుకొని ఓ షిట్, అసలు ఈ సంగతి ఎలా నెగ్లెక్ట్ చేశాను అని అనుకుంటూనే తలెత్తి డాక్టర్ వైపు చూసి నిజమే డాక్టర్, నాకు పీరియడ్స్ మిస్ అయ్యాయి అంటూ లాస్ట్ టైం తను పీరియడ్స్లో ఉన్న డేట్ను డాక్టర్కు చెప్పింది. ఆ డేట్ నోట్ చేసిన డాక్టర్ అంటే మీకు పీరియడ్స్ వచ్చి అయిపోయి ఆల్మోస్ట్ 2.5 మంత్స్ దాటిపోయాయి, సో మీరు టెస్ట్ చేయించుకోవడం మంచిది, ఒకసారి చెకప్ కోసం పక్కనే ఉన్న మన క్లినిక్కి రండి, దగ్గరలోనే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. సహస్రకు అంతా అయోమయంగా అనిపించింది. అసలు తను ప్రెగ్నెంట్ ఎలా అయిందో ఆమెకు అర్థం కావడం లేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న రుద్రముఖం చూడాలంటే ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. దాంతో ముందు వెళ్ళి చెకప్ చేయించుకొని ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అని అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళబోయింది. సడన్గా అప్పుడే తేరుకున్న రుద్ర వెంటనే ఆమెను ఆపుతూ నువ్వు విశ్వ రిలేషన్లో ఉన్నప్పుడు సేఫ్టీ యూజ్ చేయలేదా
అని అడిగాడు. ఆ మాటకు కళ్ళ నిండుగా నీళ్లతో అతన్ని చూసి ఇబ్బందిగా తలదించుకొని, యూజ్ చేశాం, అయినా ఇదంతా ఎలా జరిగిందో తెలియడం లేదు అని చెప్పింది సహస్ర. ఆ సమాధానంతో రుద్ర కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. అంతలోనే ఏదో అర్థమైనట్లు అనిపించడంతో ఒక్కసారిగా అతని ముఖం మారిపోయింది. వెంటనే సహస్రతో, సరే పద, ఒకసారి టెస్ట్ చేయించుకుంటే విషయం ఏంటో తెలుస్తుంది అని అన్నాడు రుద్ర. ఆ మాటకు సహస్ర అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి, నేను తల్లిని కాబోతున్నానని తెలిసినా కూడా ఏమాత్రం కోప్పడకుండా తానే తోడుగా ఉండడానికి రెడీ అయ్యాడు అని మనసులో అనుకుంటేనే పైకి మాత్రం తల అడ్డంగా ఊపి, మీరు రావాల్సిన అవసరం లేదు సార్, నేనే వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి హడావుడిగా బయటికి వచ్చింది సహస్ర. బయట డోర్ దగ్గర విశ్వ ఆమె కోసమే వెయిట్ చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతన్ని చూడగానే లాస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిసిన సంగతి గుర్తు చేసుకున్న సహస్ర పట్టరాని కోపంతో లాగిపెట్టి ఒక్కటి కొట్టింది విశ్వని. ఆ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మడమే కాకుండా కోపంగా ఆమెను చూశాడు విశ్వ. ఎందుకలా చూస్తున్నావు, గుడ్లు పీకేస్తాను జాగ్రత్త అని వేలు చూపిస్తూ అతన్ని బెదిరించిన సహస్ర అక్కడి నుండి క్లినిక్ వైపు బయలుదేరింది. దారి మధ్యలో ఆలోచిస్తూ, అసలు ఇలా ఎలా జరుగుతుంది, నిజంగా నేను కన్సీవ్ అయ్యానా, ఒకవేళ అదే జరిగితే నా పరిస్థితి ఏంటి, నా కడుపులో ఉన్న బేబీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను ఈ బేబీని క్యారీ చేయాలా వదిలేయాలా, అసలు ఈ బేబీకి ఫాదర్ ఎవరై ఉంటారు, ఓ గాడ్, నాకు పిచ్చి పట్టేలా ఉంది అని అనుకుంటూ పక్కనే ఉన్న క్లినిక్కి వెళ్ళింది సహస్ర. క్లినిక్లో డాక్టర్ ఆమెకు టెస్ట్ చేసుకురమ్మని చెప్పి ప్రెగ్నెన్సీ స్ట్రిప్ ఇచ్చాడు. సహస్ర వాష్రూమ్లోకి వెళ్ళి టెస్ట్ చేసుకుంది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ రావడానికి 30 సెకండ్ల టైం పడుతోంది. ఆ 30 సెకండ్లలో ఒక్కొక్క క్షణం ఆమెకు ఒక్కొక్క యుగంలా అనిపించింది. ఇంతలో ఆమె అనుమానాన్ని భయాన్ని నిజం చేస్తూ ఆ స్ట్రిప్పుపై పాజిటివ్ అనడానికి గుర్తుగా 2 గీతలు కనిపించాయి. అంతే, ఒక్క క్షణం సహస్ర గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. అప్పటి వరకు ఏదో మూల నెగిటివ్ అయ్యుంటుంది అనుకున్న ఆమె ఆశలు ఆవిరైపోయాయి. దాంతో సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో ఆమెకు అర్థం కాలేదు. ఆ టెన్షన్కి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లు అనిపించడంతో పక్కనే ఉన్న గోడను పట్టుకొని ఆగి మెల్లగా బయటికి వచ్చిన సహస్ర డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నేరుగా ఆఫీస్కి చేరుకొని ఏడుస్తూ హడావుడిగా రుద్ర క్యాబిన్లోకి వెళ్ళింది. అక్కడే ఉన్న రుద్ర చాలా ఈగర్గా ఆమె సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాడు. అతన్ని చూసిన సహస్ర ఏం చెప్పకుండా అతని కళ్ళల్లోకి మాత్రం ఒక క్షణం సూటిగా చూసి ఆ తర్వాత ఏడుస్తూనే అక్కడ ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కిందకు వెళ్ళిపోయింది. ఆమె ఏడుపు చూసిన రుద్రకు ఏదో అర్థమైనట్లు అనిపించడంతో వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, సహస్ర టెస్ట్ రిజల్ట్ ఏంటి అని అడిగాడు. సార్, ఆమె రిజల్ట్ స్ట్రిప్ చూపించకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు డాక్టర్. ఆ మాటతో రుద్ర ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ, బహుశా పాజిటివ్ వచ్చినట్లుంది, అందుకే ఏడుస్తూ వెళ్ళింది. తను ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది, కానీ ఇప్పుడే మరో దెబ్బ తగులుతోంది. దీని నుంచి సహస్ర అసలు బయటపడుతుందా అని అనుకుంటూనే వెంటనే మొబైల్ తీసి సహస్రకి కాల్ చేశాడు. కానీ సహస్ర అతని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో మళ్ళీ ఆమెకు కాల్ చేస్తూనే ఆమె ఎక్కడికి వెళ్ళిందో సీసీటీవీ ఫుటేజ్లో ఎదురుగా ఉన్న కంప్యూటర్లో చూస్తున్నాడు రుద్ర. అప్పుడే ఆమె క్యాబ్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతూ కనిపించింది. నిజానికి అప్పటికే ఆఫీస్ నుంచి బయటకు రాగానే ఫోన్ సైలెంట్లో పెట్టేసిన సహస్ర మళ్ళీ దాన్ని తీయలేదు. అందుకే రుద్ర ఎన్ని కాల్స్ చేసినా ఆమెకు తెలియలేదు. ఆ తర్వాత కాసేపటికి ఆఫీస్ నుంచి బయలుదేరిన సహస్ర సరాసరి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె సడన్గా టైంలో ఇంటికి రావడంతో మాలతి, కవిత ఆశ్చర్యపోయి, ఏమైంది సహస్ర, ఈ టైంలో వచ్చావు అని అడిగారు. ఆ ప్రశ్నకు సహస్ర ఏం సమాధానం చెప్పకుండా డైరెక్ట్గా తన రూంలోకి వెళ్ళి డోర్ గట్టిగా క్లోజ్ చేసుకుంది. అది చూసిన ఆమె తల్లి మాలతి, ఏమైంది దీనికి, ఈ మధ్యలా వింతగా బిహేవ్ చేస్తుంది అని అనుమానంగా అంది. ఇంకేముంది, తన బాస్ ఏదో అని ఉంటాడు, అందుకే తను అలా ఫీల్ అవుతూ వచ్చి రూంలోకి వెళ్ళింది. అయినా నువ్వు ఆ అబ్బాయిని కొంచెం కంట్రోల్లో పెట్టాలి మాలతి అని అంది కవిత. అయ్యో, ఆ పిల్లాడు చాలా మంచోడు కవిత, ఇదే తింగర్ది,
పైగా చిన్న చిన్న వాటికి ఫీల్ అవుతూ ఉంటుంది అని అంది మాలతి. నువ్వు ఉండాల్సిన దానివే తల్లి. ఏ తల్లి అయినా కూతురికి సపోర్ట్ చేస్తుంది. నువ్వు చూస్తే దాని వెంటుండే ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తావు. ఇప్పుడేమో ఏకంగా దాని బాస్కే సపోర్ట్ చేస్తున్నావు అని అంది కవిత. ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఈ పిల్ల ఎందుకంత కోపంగా ఉందో మనకు తెలియాలి అని అంది మాలతి. అలా అయితే దానికి వేడివేడిగా బిర్యానీ చేయి. నువ్వు చేసే బిర్యానీ కోసం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పింది కవిత. ఇది మరీ బాగుందే. నిన్న నైటే కదా బిర్యానీ చేశాను. ఇంకా మళ్ళీ ఇప్పుడంటే నా వల్ల కాదు. ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది. ఈ రోజుకి మాత్రం ఇదే తినండి. ఈవినింగ్ ఏదైనా స్పెషల్ చేసి పెడతాలే అని అంది మాలతి. అలా అయితే సహస్ర కూడా సాయంత్రమే మనకు చెబుతుంది అని అంది కవిత. అంతే అంటావా అంది మాలతి. అంతే అని నవ్వింది కవిత. వాళ్ళిద్దరికీ సహస్ర పరిస్థితి తెలియక సరదాగా ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక రూంలోకి వెళ్ళిన సహస్ర మాత్రం బెడ్పై వాలి అదే పనిగా ఏడుస్తోంది. తాను విశ్వతో ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పుకు సాక్ష్యాలంటూ ఏవీ లేవు. కానీ ఆ తప్పు ఇప్పుడు తన బిడ్డ రూపంలో వెంటాడేలా ఉందని అనుకున్న సహస్రకు ఏడుపు ఆగడం లేదు. ఆ ఏడుపులోనే ఆమె మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఇప్పుడు కడుపులో ఉన్న ఈ బిడ్డను ఏం చేయాలి? అబార్షన్ చేయించుకోవాలా? ఏ పాపం ఎరుగని ఈ రక్తపు ముద్దను బయటికి పంపించేయాలా? నోనో, నేను అలా చేయలేను. అలా అని ఈ బిడ్డను క్యారీ చేస్తే అసలు ఈ లోకం నన్ను బ్రతకనిస్తుందా? వీళ్ళందరి సంగతి వదిలేసినా సరే, మరి పుట్టే నా బిడ్డ సంగతి ఏంటి? తండ్రి ఎవరో తెలియని బిడ్డను ఈ లోకం ఎంత నీచంగా చూస్తుందో నాకన్నా బాగా ఎవరికీ తెలీదు. మరిప్పుడు ఏం చేయాలి? ఈ బిడ్డ పరిస్థితి ఏంటి? సొసైటీలో ఈ బిడ్డ ఎలా బ్రతుకుతుంది అని ఆలోచిస్తున్న సహస్రకు మరింత దుఃఖం ముంచుకు వచ్చింది. నిజానికి సహస్రకు అసలైన విషయం ఇంకా గుర్తుకు రాలేదు. ఒకవేళ గుర్తొస్తే మాత్రం తను మరీ అంతలా ఏడ్చుండేది మాత్రం కాదు. ఇక మరోవైపు ఎన్నిసార్లు కాల్ చేసినా సహస్ర లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్గా ఫీల్ అయిన రుద్ర తన కోసం ఆమె ఇంటికి బయలుదేరాడు. దారంతా ఆమె గురించిన ఆలోచనలే. ఇన్ని రోజులు ఎలాంటి దెబ్బనైనా తట్టుకుంది. కానీ ఈ కన్సీవ్ అయిన విషయం వల్ల బహుశా సహస్ర ఏమైనా చేసుకుంటే? లేదు, అలా చేసుకునే పిరికిదైతే కాదులే. కానీ తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టంగా ఉంది. అసలు ఈ అమ్మాయి నాతో మాట్లాడకుండా అలా ఎలా వెళ్ళిపోయింది? నేను కూడా తనను ఆపి ఉండాల్సింది. కానీ ఆ టైంలో కూడా నా మైండ్ కూడా పనిచేయలేదు అని తనను తాను బ్లేమ్ చేసుకోవడం మొదలుపెట్టాడు రుద్ర. మరోవైపు సహస్ర నెంబర్ తీసుకురమ్మని అనసూయ పురమాయించిన వ్యక్తి అదే రోజు ఆమెకు నెంబర్ తెచ్చివ్వడంతో ఆ నెంబర్ తన మొబైల్లో సేవ్ చేసుకున్న అనసూయ రేపు దేవా రెస్టారెంట్కి వెళ్ళాక తనకి ఫోన్ చేయాలి అని అనుకుంది. కానీ ఈరోజు ఉదయం రెస్టారెంట్ ఓపెన్ చేసే టైం అవుతున్నా దేవా రెస్టారెంట్కి వెళ్ళలేదు. దాంతో అనసూయ అనుమానంగా టైం అవుతుంది, అయినా దేవా ఏంటి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళలేదు అని అనుకుంది. కాసేపు వెయిట్ చేసి చూసినా కూడా దేవా ఎంతకు కదిలేలా అనిపించకపోవడంతో ఇక ఆ సస్పెన్స్ భరించలేక, ఏంటి దేవా ఈరోజు రెస్టారెంట్ లేదా? ఆఫీస్కి ఏమైనా లీవ్ ఇచ్చారా ఏంటి అని అడిగింది అనసూయ. రెస్టారెంట్ ఎందుకు లేదు? ఉంది. మన స్టాఫ్ ఆల్రెడీ ఓపెన్ కూడా చేశారు. కానీ నేనే వెళ్ళలేదు కూల్గా అన్నాడు దేవా. అదే ఎందుకు అంటున్నాను అని అడిగింది అనసూయ. ఎందుకేంటి? ఈరోజు నీకు హాస్పిటల్లో చెకప్ ఉంది. నిన్ను తీసుకెళ్ళాలి కదా, మర్చిపోయావా అని అడిగాడు దేవా. ఆ మాటతో అనసూయ తనలో తానే తల కట్టుకొని, అబ్బా ఇదొకటి ఉంది కదా, మర్చిపోయాను అని అనుకొని దేవా వైపు చూసి, దేవా మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు, వెళ్తే ఆ డాక్టర్ ఏవేవో మందులు ఇస్తుంది, అవన్నీ వేసుకోవడం నా వల్ల కాదు అని మారాన్ చేస్తున్నట్లుగా అంది అనసూయ. మరి హెల్త్ బాగోలేకపోతే మందులు ఇవ్వకుండా చాక్లెట్స్ బిస్కెట్స్లు ఇస్తారా? అదేం కుదరదు. రేపటికి టాబ్లెట్స్ కూడా లేవు. ఈరోజు ఖచ్చితంగా వెళ్లాల్సిందే, చెకప్ చేయించుకొని తీరాల్సిందే అని అన్నాడు దేవా. ఆ మాటతో ఏడుపు మొహం పెట్టి, తప్పదా అని అడిగింది అనసూయ. అస్సలు తప్పదు. పద పద, లేట్ అవుతుంది. నేను ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసేసుకున్నాను. నువ్వు రెడీ అయితే వెళ్ళిపోదాం అని అన్నాడు దేవా. ఆ మాటతో ఇక ఆ రోజు సహస్రతో మాట్లాడడం కుదరదు అని అనుకున్న అనసూయ దేవాతో హాస్పిటల్కి వెళ్ళడానికి ఫిక్స్ అవుతూ, దేవా నాకు అస్సలు ఓపిక లేదు,
నువ్వే నన్ను రెడీ చేయొచ్చు కదా అని గోముగా అడిగింది. రెడీ చెయ్యొచ్చు, కానీ అప్పుడు నిన్ను చూసి హత్తుకోకుండా ఆగిపోవడం నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంటుంది. ఇప్పుడు ఆ పరీక్ష రాసేంత సీన్ నాకు లేదమ్మా. అందుకే నువ్వే వెళ్ళి రెడీ అయి రాపో అంటూ ఆమెను బెడ్రూంలోకి పంపాడు దేవా. మరోవైపు హాస్పిటల్లో ఉన్న సురభిని క్షణం కూడా వదలడం లేదు వీరేంద్ర. అది చూస్తున్న చంద్రకి కడుపు లోపలే మండిపోతోంది. ఆమెకు ఏం కావాలన్నా వీరేంద్రనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. నిజానికి వీరేంద్రకు అదంతా అవసరం లేదు. అలాగే అదంతా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా అతనికి లేదు. కానీ తాను సురభికి దగ్గరగా ఉంటే చంద్ర ఇరిటేట్ అవ్వడం గమనిస్తున్న అతనికి హ్యాపీగా అనిపించింది. అందుకే కావాలనే సురభికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నాడు. ఇక వీరేంద్ర ప్రజెన్స్ వల్ల సురభిలో ఆలోచనలు వేరేలా ఉన్నాయి. తల్లి ఎప్పుడైతే వీరేంద్రను పెళ్లి చేసుకోమని చెప్పిందో అప్పటి నుండి ఆమె మరింత ఎక్కువగా వీరేంద్రను గమనించడం అలవాటు చేసుకుంది. అతను తనకిస్తున్న వాల్యూకి, తనను చూసుకుంటున్న విధానానికి ఆమె ఇంప్రెస్ అయిపోతోంది. పైగా 19 సంవత్సరాల అమ్మాయంటే అటు మైనర్కి ఇటు మేజర్కి మధ్యలో ఉన్నట్లు కదా. సో వీరేంద్ర చూపించే కేరింగ్కి ఆమెకు ఆటోమేటిక్గా అతని మీద మనసు నిలపడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళలో తన పట్ల ఫీలింగ్స్ కనిపిస్తూ ఉండడం వీరేంద్రకి కూడా ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ తనకి కావలసింది కూడా అదే కనుక అతను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 2 రోజుల తరువాత మౌనితను దగ్గరుండి చూసుకోవడానికి ఇంటి దగ్గర కూడా ఒక నర్సు ఉండేలా ఏర్పాటు చేసుకోవడంతో ఆ రోజు మౌనితను డిశ్చార్జ్ చేశారు డాక్టర్. దాంతో ఆమెతో పాటు సురభి, వీరేంద్ర, ఈశ్వర్, అతని తండ్రి అందరూ కలిసి ఆ ఇంటికి చేరుకున్నారు. వాళ్లంతా ఆ ఇంటికి రావడం చంద్రకు అస్సలు నచ్చలేదు. ఆ రోజేదో మాట వరుసకు అన్నాడు, కానీ వాళ్ళింట్లో ఉంటే అతనికి ఏదో అన్కంఫర్టబుల్గా ఊపిరాడనట్లు అనిపిస్తోంది. అందుకే వాళ్ల నుండి తప్పించుకోవడానికి మీటింగ్ ఉంది, ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పి ఫామ్ హౌస్కి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అంతలోనే లేదు, నేనింట్లో లేకపోతే వీళ్ళంతా ఏమేం ప్లాన్స్ చేస్తారో తెలీదు, దానివల్ల నాకు ఏదైనా నష్టం జరగచ్చు అని ఆలోచించుకొని భయంతో ఎక్కడికి వెళ్లకుండా సైలెంట్గా ఆ ఇంట్లోనే ఉన్నాడు చంద్ర. ఇంటికి వచ్చాక తనపై తన తండ్రి, అన్నయ్య చూపిస్తున్న ప్రేమకు పూర్తిగా లొంగిపోయింది మౌనిత. ఇన్ని సంవత్సరాలు తన ప్రేమను కాదన్నాడని తండ్రిని, తనకి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వలేదని అన్నయ్యను ఇద్దరినీ శత్రువులుగా చూస్తూ వాళ్లకు దూరంగా ఉంది మౌనిత. అదే సమయంలో తన స్వేచ్ఛకి అడ్డుపడకుండా ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసిన చంద్రకు ఆమె ఎదగడానికి సహాయం చేసింది. కానీ ఇప్పుడే ఆమెకు అర్థమవుతోంది, తండ్రి ఏం చేసినా తన కోసమే చేశాడని. తాను చంద్రతో హ్యాపీగా ఉంటుందని పెళ్లి చేశాడు, కానీ చంద్రేమో స్వార్థపరుడు. ఆ విషయం తన తండ్రికి తెలీదు. చంద్ర తన స్వార్థం కోసమే కట్టుకున్న తనను తన ఇష్టానికి వదిలేశాడని మౌనితకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇక ఈశ్వర్ విషయానికొస్తే అతను మొదటి నుంచి చాలా నెమ్మదస్తుడు. పెద్దగా రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు. తండ్రి బలవంతం మీద ఎప్పుడో ఒకసారి పాలిటిక్స్లో కనిపించినా అతని ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. ఎప్పుడూ లలిత కళలపై మక్కువతో ఉండేవాడు. అలాంటి వ్యక్తిని తండ్రికి ఎదురుగా తన ప్రేమ కోసం నిలబడమంటే ఎందుకు నిలబడతాడు? ఆ విషయం మౌనితకు ఇన్నాళ్లకు అర్థమయ్యింది. వీళ్ళిద్దరి నిర్లక్ష్యం వల్ల తన బ్రతుకు నాశనమైందని తప్పుగా అనుకున్న మౌనిత ఆ కోపంలోనే వాళ్ళిద్దరినీ దూరంగా ఉంచి పెళ్లి చేసుకున్న చంద్రను కూడా దగ్గరకు రానివ్వకుండా తాను కోరుకున్న వ్యక్తితోనే జీవితాన్ని గడుపుతూ వచ్చింది. కానీ ఏ వ్యక్తి కోసమైతే ఇంతమందిని దూరం పెట్టి అతనికి ఉంపుడు గత్తెగా బ్రతికిందో ఇప్పుడు అదే జాన్ తనను పక్కకు పెట్టడం తట్టుకోలేకపోయింది మౌనిత. కానీ ఈ సమయంలో కూడా తన కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన పుట్టింటి వాళ్లను చూసి ఆమెలో కోపం కరిగిపోయింది. వాళ్ళందరూ తనకు ఇచ్చిన విలువ ఆమెకు తెలిసొచ్చింది. ఆ మరుసటి రోజు, తాతయ్య మనం ఇక వెళ్దామా, నాకు ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి అని తన తాతయ్యను అడిగాడు వీరేంద్ర. ఆ మాటతో పెద్ద ఆయన ఏదో చెప్పబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన మౌనిత, నాన్న, అన్నయ్య కొద్ది రోజులు నాతో ఉంటారులే వీరు, నువ్వెళ్ళు అని అంది. వీరు అనే పిలుపు వినగానే వీరేంద్రలో ఒక్క క్షణం చిన్న అలజడి కలిగింది. తన చిన్నప్పుడు
మౌనిత అలాగే పిలిచేది. తనను చాలా ముద్దు చేసేది. మేనత్తగా తన పెంచే ప్రేమ అతనికి ఇంకా బాగా గుర్తుంది. కానీ ఆమె పెళ్లి తర్వాత బద్ధ శత్రువుగా మారిపోయింది. ఇన్ని రోజుల వరకు తిరిగి కూడా చూడలేదు. కానీ ఇప్పుడు సడన్గా ఆమె అంత ప్రేమగా వీరు అని పిలవడంతో అతని మనసు ఒక క్షణం పాటు పొంగిపోయింది. అందుకే సరే అత్త అని వాళ్ళను అక్కడే వదిలి సురభికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరేంద్ర. ఆ తర్వాత తండ్రి అన్నతో చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేసింది మౌనిత. మధ్యలో విరాజ్ ఇంటికి వచ్చినా కూడా తల్లితో 2 మాటలు మాట్లాడి మళ్ళీ ఫ్రెండ్స్ అంటూ వెళ్ళిపోతున్నాడు. మౌనిత మెల్లమెల్లగా కోలుకుంటోంది. ఒకరోజు ఉదయం ఈశ్వర్, మౌనిత, చంద్ర అందరూ హాల్లో ఉన్నప్పుడే ఈశ్వర్ను ఉద్దేశించి, అన్నయ్య, ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అందుకే ఓ పని చేయాలనుకుంటున్నాను అని అంది మౌనిత. ఆ మాటతో ఈశ్వర్ ఏంటి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూస్తే ఇప్పుడు ఇదేం చెప్పబోతుంది అని భయంగా చూస్తున్నాడు చంద్ర. అతని భయాన్ని నిజం చేస్తూ, మన వీరుకి నీ మేనకోడలు సురభినిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు అన్నయ్య అని నవ్వుతూ అడిగింది మౌనిత. ఆ మాట వినగానే చంద్ర గుండె ఒక్కసారిగా గుబేల్మనడంతో హార్టుపై చెయ్యి పెట్టుకుని సోఫాలో నుండి కింద జారి పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మన ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.